హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చేతులెత్తి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఒక చిన్న మాట బైబిల్ నుండి మీకు చెప్పి నా వర్తమానాన్ని నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముగించేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. దేవుడు ఒక్కడే, దేవునికి నరుగులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యన ఉన్న మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు తెలుసండి? దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తి. ఆమెను చెప్పడం గట్టిగా. ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారండి, మధ్యలో ఒకటి వచ్చేది, రే ఆగయ్యా ఆగయ్యా పెద్ద అయినా కొంచెం ఆగు, రే బాబు నువ్వు కొంచెం ఆగరా పెద్ద అయినా, ఆ పిల్లోడితో ఏముంది ఏదో తెలియక మాట్లాడేశాడు, ఓర్చుకోండి సార్ అని అంటే వాడికి ఎంత కొవ్వు, వాడికి ఎంత కొవ్వు అసలు, వాడు వయసు ఎంత, వాడు చేసే పని. అయ్యయ్యా పెద్దయ్యా నీవు అలా అంటే ఎట్లయ్యా, వాడేదో తెలియక మాట్లాడాడు. వీడు ఎగురుతుంటాడు కుర్రోడు, ఏయ్ నార్మై నార్మై ప్రైజ్ అని ఈయన్ని సర్ది చెప్పి ఆ పెద్ద ఆయన సర్ది చెప్పి వీళ్ళిద్దరిని సమాధానం చేస్తాడు కదండి. ఆయనే మధ్యవర్తి. దేవునికి నరులకు మధ్యలో నిలిచిన మధ్యవర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్పండి కొడతాం అందరు గట్టి 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 హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చున్నారు. మీరు ఎక్కడికి వచ్చున్నారు తెలుసా? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రైజ్ ది లార్డ్. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యేసుక్రీస్తు. హేబేలు రక్తం తలలు పైకెత్తి చూడండి, చూడండి అంటే చూస్తున్నారు, వేరండి. ఆమేన్. హేబేలు రక్తం న్యాయం తీర్పు కోసం అడిగింది. వాళ్ళ అన్నయ్యను కొట్టి చంపేశాడు. సీక్రెట్గా సైలెంట్గా మాట్లాడి తీసుకెళ్ళి కొట్టి చంపేసి ఏమి ఎరగనట్లుగా వచ్చి చేతులు గడిగేసుకొని బట్టలు మార్చేసుకొని ఏమి ఎరగనట్టు అటు వెళ్ళనట్టు. అప్పట్లో సీసీ కెమెరాలు కూడా లేవు కాబట్టి, అప్పుడు డిటెక్టివ్ ఆఫీసర్లు కూడా ఎవరు లేరు కాబట్టి మరి ఆ మిస్టరీని ఎవరు ఛేదించే అవకాశం లేదు, ఎందుకంటే సీక్రెట్గా చంపేసి వచ్చేసాడు. కానీ ఎవరు న్యాయం తీర్చడానికి ఎవరు లేరు కదండి. ఏబేలేడు కనబట్టలేదు, ఏబేలు కనబట్టలేదు. కానీ ఆ ఏబేలు రక్తం నేల నుండి మొరపెడుతుందంట. దేవా ప్రభువా తండ్రి చంపేశాడయ్యా, నన్ను చంపేశాడు, నేను ఎంత మంచోడు, నేను నీతిమంతుడిని, నన్ను చంపేశాడయ్యా అని మొరపెడతానే ఉందంట. అప్పుడు దేవుడు ఆ మొరను విని, రే కయ్యూను హేబేలు ఎక్కడట, నాకేం తెలుసు అంటే, పిచ్చగా మాట్లాడద్దు, నువ్వు వాడిని చంపేసి వచ్చావు, వాడి రక్తం నాకు మొరపెడుతుంది, నువ్వు చంపావు కనుక నువ్వు నరహంతకుడివి, ఇక నువ్వు నెమ్మదిగా బ్రతకడానికి లేదు, నువ్వు చేసిన పాపం నీకు శాపంగా మారింది, నీ పాపం యొక్క ఫలము మరణముగా మారింది, నీవు జీవితకాలం అంతా దేశదిమ్మరిగా బ్రతకాల్సిందే నీవు అని అతను అక్కడ నుండి వెళ్ళగొట్టినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. వాళ్ళ తమ్ముడి యొక్క ఆ రక్తం మొరపెట్టడం వల్ల అది కయ్యూనికి శాపంగా మారింది. హేబేలు యొక్క మొర కయ్యూనికి శాపంగా మారింది. హేబేలు యొక్క రక్తం మొరపెట్టడం వల్ల అది కయ్యూనికి ప్రమాదంగా మారిందండి. మరి మనుషులందరూ చేసిన పాపానికి యేసు ప్రభు రక్తం కూడా ఆ రోజు మొరపెట్టుంటే, ప్రభువా అయ్యా ఈ మనుషులు మంచోళ్ళ కాదయ్యా, ఈ మనుషులు నన్ను ఇలా చేశారయ్యా అని మొరపెట్టుంటే ఆయన రక్తం ప్రపంచమే ఉండేది కాదు. ఆజ్ఞను అతిక్రమించిన పాపానికే ఈ రోజుకి భూమి మీద భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తును చంపిన నేరం, ఆ రోజు యూదులు అన్నారు, ఆ నేరం మా మీద ఉంచండి, ఆ దోషం మా మీద ఉంచండి. పిలాతు చేతులు కడుక్కున్నాడు, వద్దు బాబు, ఓ నిర్దోషిని చంపి నేను పాపం కట్టుకోలేను, దీనిలో నాకేం సంబంధం లేదని చేతులు కట్టుకుంటే యూదులు అంటారండి, గర్వం కాదంటారా, అహంకారం కాదంటారా?
ఈ నేరం మా మీద ఉంచండి, ఈ దోషాన్ని మా మీద ఉంచండి అని అడిగంతా దోషాన్ని కూర్చుకోవాలనుకున్నారు. యేసు ప్రభు కానీ ఆయన రక్తం ఆ రోజు మొరపెట్టుంటే నిజంగా ప్రపంచం ఈరోజు ఉండేది కాదు. కానీ ఆయన రక్తం హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్తం అండి. ప్రియులరా, ఆ రక్తం ఏమని మొరపెట్టింది తెలుసా? తండ్రి, వీళ్ళు ఏమి చేయించినారు, వీళ్ళు ఎరుగురు గనక వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా. మధ్యవర్తి ఆయన ఆయన ప్రార్థన మన జీవితానికి ఆశీర్వాదకరమైన అనుభవాలు మనల్ని నడిపిస్తుంది. ఆయన ప్రార్థన, ఆ రక్తం మొరపెట్టడం మన జీవితానికి రక్షణను తీసుకొచ్చింది. కాబట్టి యేసు లేకుండా మనం ఎవరు దేవుని సన్నిధిని చేరుకోలేం. అపోస్తుల కార్యాలు కొర్నేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు చూడొద్దు, మరలా చదువుకోండి. కొర్నేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. అది 10వ అధ్యాయంలో ఉంటుంది ప్రస్తావన. ఆయన దేవునియందు భయభక్తులు కలిగిన వాడు. తన ఫ్యామిలీ అంతా దేవునియందు భయభక్తులు కలిగి జీవిస్తున్న కుటుంబం. అండ్ బహుధర్మ కార్యాలు చేసేవాడు. ఎలాంటి ధర్మ కార్యాలండి? బహునేనమ్మా బహుధర్మ కార్యాలు చేసేవాడు ఆయన. మీరు చేసే ధర్మ కార్యాలు ఏంటి? ఈరోజు ధర్మకార్యాలు తెగ చేస్తారు. మీరు చేసే తక్కువ, ఫోటోలు ఎక్కువ. ఒకరికి ఒక పొట్లం ఇచ్చి 100 ఫోటోలు దిగుతారు. ఈ యాంగిల్లో ఒకటి, ఆ యాంగిల్లో ఒకటి, ఇచ్చేటట్టు ఒకటి, బ్యాగుల నుండి తీస్తున్నట్టు ఒకటి, ఇస్తున్నట్టు ఒకటి. ఏంటండి, వాళ్ళ భుజాల మీద చెయ్యి ఒకటి. తీరా ఆ పొట్లలో ఏముందని ఓపెన్ చేసి చూస్తే పులిహోర ఉంటుంది. సరే, ఏదైనా దమ్ బిర్యానీ ఏమైనా ఇచ్చారంటే అది వేరే విషయం. ఇచ్చిన పులిహోర పొట్లానికి, అంటే పులిహోర పొట్ల తక్కువ నేను అనట్లేదు. నీవు ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చే బిల్డప్కి ఏమైనా సంబంధం ఉందా? బహుధర్మ కార్యాలు చేశాడు. నేను మన ఆంధ్రాలో ఒక తల్లి గురించి విన్నాను. ఆమె క్రైస్తవురాలు కాదండి. సో ధర్మకార్యాల గురించి చెప్తున్నాను. ఆమె ఏ ఊరికి వెళ్ళేది కాదంటండి. ఆ ఊరికి ఎవరు వచ్చినా వాళ్ళకు వంట చేసి పెడతా ఉండేదంట. గోదావరిలో ఏరియాలో ఉండేదంట ఆవిడెవరో. నేను యూట్యూబ్లో చూశాను. అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేదంట ఆమె. ఒకరోజు ఆమె ఏదో ఊరు వెళ్తూ ఉందంటండి, బండి ఎక్కి. అప్పట్లో ఎడ్ల బండి కాదండి, ఎడ్ల బండిలో ఎక్కుతుంటే ఆ ఊరికి ఎవరో 10 మంది వస్తున్నారంట. ఆమె చుట్టాలింటికి వెళ్తుందో లేకపోతే ఫంక్షన్కి వెళ్తుందో, ఏదో కార్యక్రమానికి వెళ్తుందంట. వెంటనే ఎవరో వచ్చారంట. ఊరికి వస్తుంటే ఎక్కడికంటే పలానా ఊరంటే ఆమె వెంటనే ఏంటంటే ఆ ఎడ్ల బండిని తిప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళందరికీ వంట చేసి ఆమె ప్రోగ్రాం ఆపుకొని కూడా వాళ్ళకి వడ్డించిందంట తల్లి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ధర్మకార్యం, బహుధర్మకార్యం. ఏదో బిచ్చగాడికి ఏదో సహాయం చేశాము, లేకపోతే లేని వాళ్ళకి ఏదో ఇచ్చాము. నేను ఎప్పుడు చెప్తానండి, ఇస్తే మంచివి ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. నేను అదే చెప్తాను. ఇస్తే మంచిది ఇవ్వండి, మంచిది లేకపోతే పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎవరో ద్వారా దేవుడు వాళ్ళకి ఇస్తాడు. నీవు ఆడేసి అరిగిపోయి కరిగిపోయి నీ దరిద్రం అంతా దాంట్లో ఉండి, నీ శాపం అంతా ఆ గుడ్ల మీద ఉంటుంది, అర్థమైంది, నీ కోపం అంతా దాని మీద ఉంటుంది. అది చిరిగిపోయి అరిగిపోయి ముట్టుకుంటే ఏంటంటే చేతులుండి విడిపోతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మాంసం అయితే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందంటే పర్వాలేదు, కానీ ఆ గుడ్డ ముట్టుకుంటేనే చేతులని అట్లా పొట్టుగా రాలిపోతుంటే దాన్ని నీకు ఇవ్వాలని ధర్మం చేయాలనే మనసు వచ్చిందంటే, అమ్మ నువ్వెంత గొప్పదాన్ని ఆలోచించండి. సిగ్గు లేకుండా కొంతమంది నా దగ్గరికి వస్తారు. అన్నయ్య, నా దగ్గర ఒక 100 చీరలు ఉన్నాయి అన్నయ్య, ఎప్పుడుదమ్మా అని అడుగుతాను. అది నా పెళ్ళి ఎప్పుడుది అన్నయ్య అని. పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 30 ఏళ్ళు అయింది అన్నయ్య. నేనేం పెద్దగా కట్టుకొని ఉంటానన్నా, ఒక 200 సార్లు కట్టుకొని ఉంటాను అంతే. అయ్యో, ఒక 100 చీరలు ఉన్నాయన్నయ్య. మన విశ్వాసాలు చాలామంది పేదోళ్ళు ఉంటారు కన్నయ్య, మీరేమనుకోకుండా. ఎవరు పేదోళ్ళు నాకు తెలియట్లేదు, ఎందుకంటే అందరు ఫుల్ మేకప్లో ఉన్నారు. అందుకోసం అన్నయ్య నీవే చూసి పేదోళ్ళని పిలిచి ఇస్తావంటే ముఖం మీద కొడతాను, జాగ్రత్త అండి. ముఖం మీద మర్యాదగా తీసుకెళ్ళమంట. అదేంటన్నయ్య అంత మాట? మా వాళ్ళు ఎవరు పేదోళ్ళు కాదు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలందరూ ఐశ్వర్యవంతులే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ ఇవ్వాలి అనే మనస్సు నీకు వస్తే మంచిగా కొని, పిచ్చి కాదు, 30 రూపాయల చీరలు, 15 రూపాయలు, 10 రూపాయల జాకెట్ ముక్కలు అయ్యి కాదు. మంచిగా ఏదైనా తీసియాలంటే తీసుకొచ్చేవు, అప్పుడు ఇస్తాను నేను. ప్రైజ్ లార్డ్. బహుధర్మం చేయాలి తప్ప దిక్కుమాలిన పనులని చేయకూడదు. మరి ఈ చీరలని ఏం చేయనంటే, నీవే కట్టుకో, రోజు చుట్టుకో అని చెప్పి పంపిస్తాను నేను, అంతే. ప్రైజ్ లార్డ్. మంచి చేసేది ఏదైనా కానీ శ్రేష్టమైన, మన లైఫ్లో శ్రేష్టమైనది. మనం ఇచ్చేటప్పుడు మనిషికి ఇస్తున్నామని కాదు ఇచ్చేది,
దేవుడికి ఇస్తున్నామని ఇవ్వాలి కాబట్టి దానికి దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. హల్లెలూయా. ఎవరికైనా ఫుడ్ ఇవ్వాలనుకుంటే మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి, మంచి భోజనాలు ప్రిపేర్ చేసి, మంచిగా ప్యాక్ చేసి, ఆ బిచ్చగాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈ బిచ్చగాళ్ళు అయితే ఒకరోజు మంచి మంచి భోజనం తినకూడదు. వాళ్ళు మంచి ఫుడ్ ఇవ్వండి, ఇవ్వగలిగితే. లేకపోతే నీవే తిను. ఎక్కువ ఎరగకపోతే పెద్ద హాస్పిటల్ అడ్మిట్ అవ్వు. పెద్ద హాస్పిటల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు అవసరమైతే చెప్తాను. ఇంకొక 10 రోజులు లేవకుండా చూడమని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బహుధర్మ కార్యాలు చేసిన వాడు అయినప్పటికీ చూడండి, నేను భక్తి చేస్తున్నాను, ధర్మకార్యాలు చేస్తున్నాను, నేను నిత్యత్వానికి వెళ్తానంటే వీలు పడదు. ఇవన్నీ మనం జనరల్గా కామన్గా సాటి మనిషికి సహాయం చేయాలి. అది మానవత్వం. ఒకరికొకరు సహాయం చేయాలి. అది గొప్ప విషయం ఏం కాదు. నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళు సహాయం చేయాలి. మనిషి సంఘజీవి, సాటి మనిషికి సహాయం చేయాలి. అది మన బాధ్యత, మన కర్తవ్యం. అదేదో పెద్ద ధర్మం అని కాదండి. అది చేయాలి మనం. దానికి పుణ్యం ఉంటుంది, దానికి ప్రతిఫలం ఉంటుంది, దానికి ఆశీర్వాదం ఉంటుంది. చెయ్యాలి. అంత మాత్రానికి ఈ పుణ్యక్రియలు మన పరలోక రాజ్యం తీసుకెళ్ళదండి. అందుకే మంచి మనిషి అయినా పుణ్యక్రియలు చేస్తున్నాడు, ఇతనికి ఏదైనా మంచి చేయాలని ఆలోచన వచ్చిన దేవుడు వెంటనే దాని దూతను పంపించి, కొర్నేలి ఇక్కడ పేతురు అనే ఒక మనిషి ఉన్నాడు, అతని పిలువనంపించు, నిత్య జీవనకు రావాలంటే మార్గం ఏంటో ఆయన వచ్చి నీకు బోధిస్తాను. అయ్యా నేను పుణ్యక్రియలు చేస్తాను, నేను భయభక్తులుగా. నీ భయభక్తులని కూడా దేవుని దృష్టిలో ధర్మకార్యాలు మురికి గుడ్డతో సమానం. పిలువనంపించమంటే పిలువనంపించారండి. పేతురు వచ్చి బోధించాడు. పరిశుద్ధాత్ముడు వారి మీద, ఆ కుటుంబం మీద బలముగా దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మధ్యవర్తి యేసుక్రీస్తు మధ్యవర్తి. ఆయన ద్వారానే నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు ప్రభు. ఆయన ద్వారా తప్ప మనం దేవుని రాజ్యం చేరుకునే అవకాశం లేదు గనుక మధ్యవర్తి అయిన ప్రభు మనల్ని నిత్య రాజ్యానికి తీసుకెళ్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మొదటి మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం. తనను ఎందరు అంగీకరిస్తారో యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మధ్యవర్తి అయిన యేసయ్య మనల్ని దేవునికి పిల్లలుగా మార్చబడుటకు అధికారాన్ని ప్రసాదించాడు. మనమందరూ ఎవరండి? చెప్పాలి. ఎవరు మీరు? దేవుని పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీవు దేవుని బిడ్డవు అని చెప్పండి. మనం దేవుని పిల్లలం అని చెప్పండి. మనం దేవుని పిల్లలం. మన బానిసలం కాదు, మన దాసులం కాదు, దేవుని పిల్లలం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి ఒకప్పుడు దూరంగా లోకంలో పాపంలో శాపంలో ఉన్న మనల్ని తన చెంతకు చేర్చుకోవాలని, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించి వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలుగా మార్చబడాలని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మనకు మధ్యలో నిలిచి, ఒకప్పుడు మనం దూషణ పిల్లలు, ఒకప్పుడు శాపగ్రస్తమైన పిల్లలు, ఒకప్పుడు పాపములు బ్రతికిన వాడు, మనల్ని దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ సెలవిస్తుంది పిల్లలైతే వారసులు. పిల్లలైతే ఎవరండి? ఇప్పుడు ఒకడికి 100 కోట్ల ఆస్తి ఉందండి. 100 కోట్ల ఆస్తి ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో కొడుకు బాధపడి గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఏంటంటే ఇవన్నీ ఊహ, ఎక్కడా అని అడుగుతారేమో. 100 కోట్ల నాకెక్కడ తెలుసు చెప్పండి. ఇది ఒక ఊహ, ఉపమానం అనుకోండి. 100 కోట్ల ఆస్తిపరుడు ఒకడు ఉన్నాడు. కొడుకు ఏదో గొడవబడి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆస్తిని ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఆస్తి పెరిగి కొద్దిగా తినేవాళ్ళు కూడా పెరిగిపోతారు కదండి. లేనిపోని చుట్టాలు అప్పుడే పుట్టుకొస్తారు. పుట్టగొడుగులాగా చుట్టాలు పుట్టుకుంటూ వస్తారు అనమాట. ఇక చాలామంది వచ్చి ఆస్తిని తినాలని చూస్తున్నారు. తాతయ్య పోతూ నా ఆస్తి పలానా నా వారసులకు మాత్రమే చెందుతుందని రాసేసి ఆయన చనిపోయాడు. కొడుకు ఎట్టపోయి ఆయన ఏదో ప్రమాదంలో చనిపోయాడు. ఆడుకో కొడుకు ఉంటాడండి. అర్థమైందండి. ఆయన రావాలి, ఆయన వస్తేనే కానీ ఆస్తి వాళ్ళకి వెళ్తుంది. లేకపోతే అది గవర్నమెంట్కి వెళ్ళిపోవడం, లేకపోతే అనాథాశ్రమకి వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం వింటున్న విషయాలే కదా. వారసుడు వచ్చాడు అనుకోండి, ఆస్తి అంతా ఆయన సొంతం అవుతుంది. పరలోకపు ఆస్తి కానీ భూలోకపు ఆస్తి కానీ ప్రియులరా ఎవరికంటే వారసులైన మనకు, పిల్లలను కనుక మన సొంతం. చెప్పండి కూడా అందరు గట్టిగా హల్లెలూయా. అండ్ పరలోకపు ఆశీర్వాదాలు, నిత్య జీవానికి కూడా నీవు హక్కుదారుడివి.
బైబిల్ అదే కాదండి, జీవ వృక్షమునకు హక్కుదారులై, చెప్పాలి, జీవ వృక్షమునకు, ప్రకటన గ్రంథంలో హక్కుదారులై గుమ్మము గుండా ఆ నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశిస్తామండి. మన మందిరానికి కూడా ఒక 3 గుమ్మాలు ఉన్నాయి. ఇటువైపు ఒకటి, ఇటొకటి వైపు, ఇటొకటి పెట్టాం. హక్కుదారులందరూ ఈ గుమ్మాలు గుండానే వస్తారు. అర్థమైందండి? గోడలు దూకి వస్తున్నావు అంటే నువ్వేమనుకోవాలి నేను చెప్పండి. ఒకడు గోడ దూకి వచ్చాడు, గోడ దూకి వచ్చాడంటే ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలంటే దొంగవాడు. ఏంటి బ్రదర్ గోడ దూకి వచ్చి అంటే, గేట్లు వేసాను కన్నయ్యా, మరి గేట్లు తీసేది ఎందుకని ఆ బాత్రూమ్ దగ్గర కొంచెం గోడ కొంచెం ఇది ఆ పిట్టగోడ అనేది, లేకపోతే ఆ కాంపౌండ్ వాళ్ళ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అది ఎక్కిటి దూకుతున్నాడు ఒకసారి. ఎవడని ఇవన్నీ మనోళ్ళు వెంటనే ముసుకేసి బీభత్సంగా కొట్టేశారు. దొంగ అనుకోని పాపం భయంలో విపరీతంగా కొట్టేశారు. ఆ తర్వాత వచ్చి నేను ముసుగు తీసి చూస్తేమో నాకు తెలిసినాడు, విపరీతంగా కొట్టేశారు. అంతే, గాయాలు కనబడుకుంటా ఉన్నాయి. మన దగ్గర మంచి మంచి టెక్నిక్లు ఉన్నాయి, టెక్నాలజీ కూడా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఇట్టెందుకు వచ్చారంటే అటు గేట్లు వేసారు, ఇటు వచ్చారన్నట్టు చెప్పొచ్చు కదరా. నేను ఈ చర్చి నేను చెప్తుంటే మీ వాళ్ళు ఇంటి కదా ముసుగేసి కొట్టేశారు అయ్యా నన్ను అంటున్నాడు. పిచ్చోడా, నువ్వు బానిసవైతే దొంగవైతే గోడ దూకుతావురా, నీ వారసుడవైతే గుమ్మం గుండా లోపలికి వస్తావు. ఈ పరిచయం మీద హక్కు ఉంది నీకు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పరలోక రాజ్యానికి దేవుడు మనకు హక్కు దయచేశాడు. హక్కుదారులం మనం, పిల్లలైతే హక్కుదారులం. గుమ్మము గుండా నూతన యెరూషలేములోనికి మనం ప్రవేశిస్తాము. ఎందుకంటే అక్కడున్న జీవవృక్ష ఫలాల మీద హక్కు ఉంటుంది. ఈ హక్కును మనకి ఇవ్వాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనలందరి పిల్లలుగా ప్రభు మార్చాడు. ఆమేన్. కాబట్టి అడగడం తప్పేం కాదు. ప్రభా నాకు ఒక సైకిల్ కావాలయ్యా తండ్రి. ఇప్పుడు ఎవరు తిరుగుతున్నాడు సైకిల్ అనుకోండి, ఒక బైక్ కావాలి ప్రభా, బైక్ కావాలి, ఇవన్నీ మేలు. ఇప్పుడు ఒక బైక్ కావాలి, ప్రభు మేలు చేస్తాడు. ఒక కారు కావాలి, ఇదొక మేలు చేస్తాడు దేవుడు. మన కేవలం మేలు పొందేవాళ్ళు కాదు. ఇక్కడే ఆగిపోవద్దు. అయ్యా నాకు ఒక కారు ఇచ్చావు, ఇది పెద్ద సాక్షికో మరలా దేవుడు ఎంత గొప్పోడైతే నా కాళ్ళు కరిగిపోయి మురిగిపోతుంది అని మన సాక్ష్యం. అప్పుడే దేవుడు ఒక బైక్ ఇచ్చాడు. ఇది ఒక మేలు గురించి చెప్పడం తప్పని అనట్లా. ఎంతకన్నా గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. చెప్పండి కూడా అందరికీ. అది సాక్ష్యం. పాపము నుండి నేను విడుదల పొందాను, పాపము నుండి నేను విమోచించబడ్డాను, నేను దేవుని కుమారుడిగా మార్చబడ్డాను. ఒకప్పుడు పాపముల రోతంలో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, అంధకారం. ఇప్పుడు నేను అన్యుణ్ణి కాదు, నేను కుమారుణ్ణి, నేను దేవుని బిడ్డని, నేను దేవుని రాజ్యపు వారసుడిని చెప్పాలి సాక్ష్యం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సరే, రెండో మాట ఫాస్ట్గా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కోసం విజ్ఞాపన చేయువాడును ఆయనే. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. తండ్రి కుడి వైపున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేసే మధ్యవర్తి. యేసుప్రభు ఎక్కడ కూర్చొని ఉంటాడు తెలుసండి? తండ్రి కుడి వైపున. ఆమె కొంతమంది రేపు కూర్చోరా అన్న కూడా కూర్చోరు నా పక్కన. అరే ఏం కాదు కూర్చోండి అంటున్నాడు. నాన్న అరే కూర్చోరా, ఏం కాదు కూర్చో బ్రదర్ అంటుంటే కూర్చోరు. కొంత అన్నని నీ పక్కన ఏమైంది కూర్చోండిరా బాబు అంటుంటే కూర్చోడానికి సందేహిస్తాడు. ఓరే నేను జంతువుని కాదురా, మృగాన్ని కాదురా, నేనేం కూర్చోండి నాన్న వద్దన్నా, కూర్చోండిరా బాబు అంటుంటా నేను. వాళ్ళు కూర్చోపోతే ఒరే బాబు, పరలోకమందున దేవుడే ప్రియమైన క్రీస్తు ప్రభులు వారిని తన కుడివైపున కూర్చుండనిచ్చాడు. మీరెందుకు ఓవర్ చేస్తారు, కూర్చోమంటారు. అంతే అంటారా అంటే అంతేగా. ప్రియమైన వారు, యేసుక్రీస్తు ప్రభులు ఎక్కడున్నారంటే తండ్రి సింహాసనమున ఆయన కుడివైపున కూర్చున్నాడు. కుడివైపున కూర్చొని ఎందుకు కుడివైపున ఉన్నాడు అంటే మన నిమిత్తం విజ్ఞాపన చేయడానికి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. సేవకులు ఏదైనా సమస్య ఉంటే నేను ఏసన్న గారి దగ్గర అప్పుడు ఉండేవాడిని కదండి, అన్నకు చెప్తా ఉండేవాడిని. ఇది మంచి విషయాలు
విజ్ఞాపన చేసేవాడిని. ఎవరు కొంతమంది డైరెక్ట్గా వచ్చి అన్నను కొన్ని విషయాలు అడగలేకపోయేవాళ్ళు. అప్పుడు నాకు చెప్పేవాడు, అయ్యా అబ్రహ్మయ్య కొంచెం ఇట్లా ప్రాబ్లంగా ఉంది, అన్న దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది. ఏమంటాడంటే, భయపడేది ఏముంది, వెళ్ళి చెప్పండి బ్రదర్ అంటే, నేను అన్న మాకు భయంగా ఉంది, ఏం చేయాలి, సర్లే నేను మాట్లాడతానని వాళ్ళని తీసుకెళ్ళి, వాళ్ళు అక్కడ ఉంటారు, నేను అన్న దగ్గరికి వెళ్ళి, అన్న వాళ్ళకి ఏదో ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం ఉందంటన్నా అటు అంటే, చెప్పొచ్చు కదరా వాళ్ళు అంటాడు. వాళ్ళు మీ దగ్గర చెప్పలేరు కదన్నా, నాతో చెప్పారని అంటే, అవునా ఏం కావాలి నీకు అని అడిగి, అన్న వాళ్ళకి ఆ సమయంలో సహాయం చేస్తే వాళ్ళు థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేవాడు. వాళ్ళకి అన్నకు మధ్యలో నేను మధ్యవర్తిగా నిలబడేవాడిని. వాళ్ళ పక్షాన యేసన్న గారి దగ్గర నేను విజ్ఞాపన చేస్తుండేవాడిని. ఎన్నో ఉన్నాయి అట్లాంటివి చెప్పాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్. పరలోకమందున తండ్రి కుడివైపున యేసుక్రీస్తు ప్రభువు ఎందుకున్నారు ప్రభువా, తండ్రి నీవు ఆ సింహాసనం మీద ఉండు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఇంకొక సింహాసనం పెట్టుకుంటాను, అక్కడ నా భక్తులందరూ అక్కడ పోగవుతారు, ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది కాబట్టి నేను అక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటానని ప్రభు పోడు. తండ్రి కుడివైపునే ఉంటాడు ఎల్లప్పుడూ, దివారాత్రులు తండ్రి కుడివైపునే ఉంటాడు. ఎందుకంటే తన ప్రజల కోసం విజ్ఞాపన చేయు నిమిత్తం అక్కడే ఉంటాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, బాబు మా కోసం ప్రార్థన చేయి, ఫిలిష్తీయులు మమ్మల్ని తరిమి కొడుతున్నారు, మాకు నెమ్మది లేదు, మా ఆస్తి పోయింది, మా ఐశ్వర్యం పోయింది, మా సుఖం పోయింది, సంతోషం పోయింది, బాబు మా నిమిత్తం ప్రార్థన చేయండి సమూయేలు గారు అని అడిగితే, సమూయేలు ఒక గొర్రె పిల్లను వధించి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు పేరు చెప్పకపోతే నీ ప్రార్థన గుమ్మం కూడా దాటదు. అందుకే నీ ప్రార్థన చేసి చివరికి ఏమంటావు, యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఎవరు పంపించారు నిన్ను అంటే, అన్న పలానోళ్ళు. ఆయన పంపించారా? ఎవరు పంపించారు నేనంటే, అబ్రాహం గారు పంపించారు. అబ్రాహం గారైనా పంపించింది? అబ్రాహం గారు అంటే, అబ్రాహం గారేగా, అబ్రాహం సరే తీసుకెళ్ళు అని ఏ పేరును బట్టి ఇచ్చారు అక్కడ అంటే, వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. నేను ఒక పర్సన్ని పంపించాను, ఆయన అన్నీ అడిగాడు. ఆయన అడిగిన తర్వాత ఎవరు పంపించారు అంటే, అబ్రాహం గారు. అబ్రాహం గారేగా, అబ్రాహం గారి పేరు మీదే కదా, అబ్రాహం పేరు మీద కదా, లెక్క రాసుకోవాలి. రాసుకోండి. ప్రియులారా, పరలోకంలో మన అన్న అడిగి చివరికి ఎవరి నామాన్ని అడగాలి? యేసు నామాన్ని అడగాలి. ఒక గొర్రెపిల్లను వధించి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధిని అంటింది. ఫిలిష్తీయులను దేవుడు చెదరగొట్టాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జయమిచ్చారు. నీ నిమిత్తం నా నిమిత్తం విజ్ఞాపన చేయడానికి కోసం ప్రభు మధ్యవర్తిగా పరలోకంలో తండ్రి కుడివైపున ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకెందుకండి కంగారు, ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ పక్కన సీఎం పక్కన మనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. మోడీ గారి పక్కన ఒక జాడి పట్టుకుని ఎవరైనా నిలబడి ఉంటే మనోళ్ళు బాగుంటుంది, మనోళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కోరుకోవడం తప్పేం కాదు. మనకి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆ బ్రదర్కి ఫోన్ చేసి, సార్ పక్కన మోడీ గారు ఉన్నారా అంటే, ఉన్నారంటే కొంచెం మా సంగతి చెప్తారా అని అంటే, మోడీ గారి దగ్గర ఆయన చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఉంటే మంచిదే. జగన్ గారి పక్కన ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వెంటనే మనకి ఏదో సమస్య వస్తే వెంటనే జగన్ గారిని ఈ సంగతి చెప్పమని చెప్తే వాళ్ళు పక్కన ఉంటే మంచిదే. నేను దాన్ని తప్పని అనట్లా. రాజకీయ నాయకులతో పరిచయాలు ఉంటే మంచిదే కదా. ఏదైనా అవసరం వస్తే సహాయం చేయడానికి ఉంటే మంచిదే కదా. వీటన్నిటికన్నా నేను చెప్పేది ఏం తెలుసండి, వీళ్ళందరూ భూలోకంలో ఏదైనా జగన్ గారు చేస్తే మన తెలుగు రాష్ట్రాలు ఏమైనా చేయగలుగుతారు, మోడీ గారు అయితే మన దేశంలో ఏమైనా చేయగలుగుతారు, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమెరికాలో ఏదైనా అవసరం ఉంటే జగన్ గారు ఏం చేయగలుగుతారు చెప్పండి? అయ్యా నాది ఆంధ్రప్రదేశ్ వరకు, అమెరికా గురించి నన్ను అడుగు. మనకు అమెరికాలో ఏదో మీ అమ్మాయికి ఒక సీటు కావాలి, మీ అబ్బాయికి ఒక సీటు కావాలి. జగన్ గారిని, అయ్యా మాకు ఒక సీటు కావాలి అక్కడ అంటే, అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా యూనివర్సిటీలో కావాలంటే చెప్పండి చేస్తాను, నేను అమెరికాలో ఎక్కడి నుండి తీసుకొచ్చేది, నా పరిపాలన ఇంతవరకే అంటారు వాళ్ళు. ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వలోకానికి చక్రవర్తి, అయిన చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి ప్రభు. ఆయన తండ్రి కుడివైపున కూర్చున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇంకెందుకండి కైకమ్మ కంగారు, కైకు కంగారు. మన కోసం ప్రార్థన చేసే ప్రభు అక్కడ ఉన్నాడు. ఆమె సైతాన్ కూడా వెళ్ళి ఏదో చెప్తా ఉంటాడు దేవుడి దగ్గర, అయ్యా మీ వాళ్ళు అడ్డు చేశారు, పండగ చేసుకోవచ్చా, అవసరమా, ఆ ముసలి దానికి ఆ పట్టుచీర అవసరమా, అదే పట్టుచీర ఉంటే తీసుకెళ్ళి పేదవాళ్ళకి సాయం చేయొచ్చు, పెద్ద ప్రేమ వాడికి ఈ పండగ పూట పెద్ద ప్రేమ వస్తుంది, ఆ పట్టుచీర అమ్మేసి పేదవాళ్ళకి సాయం చేయొచ్చుగా.
ఈమె బిర్యానీ తినకపోతే ఈరోజు పప్పుచారు తిని ఆ బిర్యానీ డబ్బులతో 10 మంది ఓ సోషల్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ బిడ్డలేనా వీళ్ళు? ఆ మొదటి ఆదివారం ఎట్టుంటారు మీ వాళ్ళు? ఈ క్రిస్మస్ పండుగ రోజు ఎట్టున్నారు ఒకసారి చూడు. ఆ మొదటి ఆదివారం చూడు ఎట్టుంటారు అసలు. ఆ మొదటి ఆదివారం బల్లారదం తీసుకుంటారు, అప్పుడు చూడు ఎట్టుంటారు. తెల్ల బట్టలు వేసుకొని అసలు ముక్కి ఆడుందో, మొహం ఆడుందో, కళ్ళు ఆడుందో ఏమీ కనబడదు, తెల్లగా పాలిపోయినట్టు తెల్ల బట్టలు వేసుకొని ఉంటారు కదా. చూడు ఈరోజు చూడు ఎక్కడైనా ఒక్కటైనా తెల్ల బట్టలు కనబడుతున్నాయి చూడు. అస్సలు కనబడట్లే. ఈ మార్తకు ఒకటి మాత్రం ముందు కూర్చొని ఉంటుంది, తెల్ల బట్టలేదు. కనబడుతుందా చూడని చెప్పి అంటూ ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని ఫిర్యాదు చేస్తుంటాడు సాతాను గాడు. సాతాను ఫిర్యాదు చేస్తుంటే వెంటనే యేసు ప్రభువు, రేయ్ సైతాన్గా ఆగు, కొంచెం ఆగు అంటాడు. ఆయన నన్ను చెప్పు, నీ ప్రభు దగ్గర నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నది, నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నది మధ్యవర్తిగా, నువ్వు ఆగు. ఏమంటావు యేసు? ప్రభు అడగచ్చు, ఏమంటావు యేసు అంటే, ప్రభువా నిజమే వాళ్ళ బలహీనులే కాదని అనట్లేదు, వాళ్ళ కోసమే కదా నేను రక్తాన్ని చిందించింది. వాళ్ళని బట్టి కాకపోయినా నన్ను బట్టి వాళ్ళని క్షమించాలి. చెప్పండి కూడా మాదిరి గట్టిగా హల్లెలూయా. బట్టలదేముందిలయ్యా, ఓ పూట వేసుకుంటారు, మరలా మడతేసి మరలా బీరోలో పెట్టారనుకో, ఇక మరలా ఎప్పటికో చూసుకుంటారు. ఆ చిన్న సంతోషం కూడా లేకపోతే ఎట్లయ్యా? నా పిల్లలు నాలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. నా ప్రార్థనని వినాలి, ఎందుకంటే నేను వాళ్ళ కోసం త్యాగం అయ్యాను. మధ్యవర్తిగా ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. 3వ మాట ముగిస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. 1:00 అంతా క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతం మీద దేవుని ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు కదా అని ఆయనతో అన్నప్పుడు ఆమెతో ఇట్లా, నేను ఒక కాలం వస్తుంది, ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు, మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుచు ఉన్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను అనేను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని తెలియచేస్తానని. క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడు. యూదులు అనేవాళ్ళు యెరూషలేములోనే ఆరాధన జరగాలని. అండ్ ఈ సమరీలేమో వాళ్ళకి అక్కడ ఒక కొండ ఉందండి, ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఆరాధన చేసేవాళ్ళు. మేము ఇక్కడే ఆరాధన చేస్తామని వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తారు. యూదులందరూ లేదు యెరూషలేముకు రావాలని, వాళ్ళు ఆరాధన ఇక్కడే జరగాలని, వీళ్ళు ఎక్కడైనా జరగవచ్చు అని వాళ్ళు ఇట్లా అనుకుంటుంటే, అప్పుడు ఆ సమరయ స్త్రీతో ప్రభు సంభాషిస్తున్నప్పుడు ఆ సమరయ స్త్రీ అంటది, అయ్యా మాకు క్రీస్తు అనే మెస్సయ్య అనేవాడు ఒకడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మేము ఎలా ఆరాధించాలో మాకు తెలియచేస్తాడు అని ఆమె చెప్పినప్పుడు, అమ్మా నిజమే రక్షణ అనేది యూదుల నుండే వస్తుంది, కానీ ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ కాలం వచ్చి ఉన్నది, మెస్సయ్య వచ్చి ఉన్నాడు. కొండ మీదో కొండ కిందో పర్వతం మీదో యెరూషలేములో ఆరాధన కాదు, ప్రపంచమంతా ఆరాధన చేసే కాలం వచ్చి ఉన్నది. చెప్పండి కూడా మంది గట్టిగా ఆరాధన మాకే సొంతం. ఆమేన్, హల్లెలూయా. మేము సేవకులు మేమే పాడాలి అనుకుంటూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వా. కొంతమంది వచ్చి ఇటు అడుగుతూ ఉంటారు. ఒక ఆమె ఇటు అడుగుతుంది, అన్న ఒక ఛాన్స్ ఇవ్వా అంటుంది. నాకేం అర్థం కాదు, ఏంది పాప కంటి చూపు ఏదో సమస్య అనుకుంటాను, పాప ఏదో నరాల వీక్నెస్ అట్టుంటుంది. అన్న ఒక ఛాన్స్ ఇవ్వ ఇట్లా అంటుంటే ఏందో నేను దడుచుకుని చచ్చా. మా బ్రదర్ అయితే కూలబోయాడు, మన సంఘ పెద్ద ఏమో అసలు నీలుకొని పోయాడు. ఏంటని అడిగితే ఓ పాట ఇవ్వండి క్రిస్మస్ పండగని అడిగింది పాపం. ప్రైజ్ లార్డ్. మరి ఇచ్చా, మరి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేమే పాడాలి, వాళ్ళే పాడాలి, అందుకే ఆ వ్యత్యాసం లేకుండా ఈ పండుగ సందర్భాన అందరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చాను. ఆమేన్. మరి మా సంగతి ఏంటంటే మైక్ లేకుండా పాడారుగా మీరు అందరూ. ఆరాధన కొండ మీద కొండ కింద, లేకపోతే ఆ ఊర్లో చేయాలి, ఈ ఊర్లో చేయాలి, ఆ గదిలో చేయాలి, ఈ గదిలో చేయాలని కదండి. ఆయన యథార్థంగా ఆరాధించేవాడు. అది ఏ స్థలమైనా, అది ఏ ఊరైనా, అది ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా
అందరూ ఆరాధించాలని మధ్యవర్తిగా ప్రభు నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ అందరూ గట్టిగా గట్టిగా. మెస్సయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు. యేసయ్య ద్వారా ఈరోజు ప్రపంచమంతా యేసుని ఆరాధన చేస్తున్నారు. ఆమేన్. ప్రపంచమంతా దేవుని ఆరాధించడానికైనా మధ్యవర్తిగా నిలబడ్డారు. అప్పుడు యూదులు మాత్రం మాకే సొంతం, వాగ్దానాలు మాయే, ఆరాధన మాదే, అర్చనాచారాలు మాయే, దేవుని మందిరంలో సేవ మాదే, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసింది మేమే, దేవుని మందిరంలో ప్రవేశించవలసింది మేమే. నేటి కూడా చాలా చోట్ల ఇలాంటి పద్ధతులు చూస్తాం. ఆ గుళ్ళ గోపురాల్లో వేరే వాళ్ళు రాకూడదు, పలానా వాళ్ళు రాకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది మాది, మేము మాత్రమే ఆరాధించాలని ఎన్నో పద్ధతులు పెట్టుకొని కొనసాగించబడుతున్నారు. ఆనాడు యూదుల మధ్యలో కూడా అలాంటి పద్ధతులు ఉండేయండి. ఆ అడ్డుగోడను తొలగించి తెరను చీల్చి, ప్రియులరా, మన లోకంలో ఉన్న వాళ్ళ పాపులం, దేవుని ఎరగని వాళ్ళం, దేవుడు లేని వాళ్ళం, రకరకాలమైన పరిస్థితులను మనం అందరూ ఈరోజు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. క్రొత్త నిబంధన యొక్క మధ్యవర్తి ఎవరండి? ప్రభు అయిన యేసు. మనందరికి ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి కుడివైపున కూర్చొని ఉన్నాడు. పిల్లలయ్యే అధికారాన్ని మనకిచ్చాడు. మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. మనమందరూ ఆరాధించడానికి మధ్యవర్తిగా ప్రభు నిలిచి ఉన్నాడు. దయచేసి లేచి నిలబడండి, ప్రభుని ఆరాధన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి యేసయ్యా తండ్రి, ఈ యొక్క శుభదినాన తండ్రి మీరు మా మధ్యలోనికి వచ్చి తండ్రి అయ్యా మాతో మాట్లాడినారు తండ్రి, ఈ వాక్యం ద్వారా దర్శించారు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయినా మీరు మా మధ్యవర్తిగా తండ్రి మా కొరకై ఉన్నారు తండ్రి. యేసురాజా స్తోత్రం. మా పాప జీవితాన్ని మార్చి పరిశుద్ధులుగా చేయుటకు తండ్రి మా కొరకే జీవించున్నందుకే స్తోత్రం స్తోత్రం. యేసురాజా, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి హృదయాల్లో వాక్యం పనిచేసి చక్కగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని నీ దగ్గర హస్తలో సమర్పిస్తున్నాం. కనికరించండి తండ్రి. ఇక మీద భయపట్టుకు మేము నాయనా తండ్రి భయానికి దాసులు కాకుండా తండ్రి మమ్మల్ని ధైర్యవంతులుగా చేసి మిమ్మల్ని బట్టి తండ్రి అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ రాజ్య వారసులుగా చేటుకు సిద్ధపడి ఉన్నందుకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, ఈ పుణ్యదినాన తండ్రి, శుభదినాన తండ్రి సయా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి అయ్యా ప్రతి వారిని ఆయా ఆత్మరక్షణకి పాత్రులుగా చేసి తండ్రి దీవించి మైపొందును సార్ తండ్రి. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు వాక్యం చెప్పిన మీ దాసులను బలపరిచి అభిషేకించి ఇంకా రెట్టింపైన అభిషేకం ఇచ్చి ఇంకను బలముగా శక్తివంతంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. కనికరించి కాపాడి స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా కంచి వేసి ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి ఈ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో, అలాగే వాక్యం చెప్పిన పాస్టర్ గారిని కూడా బలపరిచి బలంగా వాడుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భాన్ని ఆయన సన్నిధిని చేరి ప్రార్థిస్తున్న వారందరికీ సదాకాలం కృప తోడై ఉండి నడిపించును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్ ఆమేన్.